సో ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఇది 5 లీటర్స్ క్యాన్ తీసుకొచ్చిండు వాటర్ది. ఎందుకంటే మనం షెడ్ వేస్తున్నాం కదా, ఎద్దుగానుగా షెడ్ అయితే వేసినాం కదా, అక్కడ ఏదైనా చిన్న చిన్న వర్క్ లాగా ఉన్నప్పుడు ఊకే వాటర్ పెద్దగా తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుంది పెద్ద క్యాన్ లా. సో పెద్దది తీసుకొస్తే కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి చిన్న 5 లీటర్స్ అయితే తీసుకొచ్చిండు. సో ఫ్రెండ్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా తీసుకోపోతే అయిపోతుంది. సో మా మమ్మీ ఏం కర్రీ చేసిందో చూద్దాం ఒకసారి. నాకైతే చాలా ఆకలి అవుతుంది. సో పెసరపప్పు వేసింది. సో కొంచెమే వేసింది ఎందుకో, మళ్ళీ మా డాడీ కోసం చేసినట్టుంది. మా డాడీకి పెసరపప్పు అంటే చాలా ఇష్టము. సో తర్వాత వంకాయ కర్రీ. ఈ వంకాయ కర్రీ అంటే నాకు అసలు నచ్చదు, కానీ చేసింది. ఎవరు తింటారు, వాళ్ళే తింటారు ఫ్రెండ్స్. వాళ్ళకంటే చాలా ఇష్టము, నాకైతే అసలు ఇష్టం లేదు. సో మళ్ళీ వైట్ రైస్ కూడా చేసింది. ఎందుకో మళ్ళీ అన్నం కూడా ఇంత తక్కువ చేసింది. సో మమ్మల్ని మర్చిపోయిందో ఏమో మా మమ్మీ. సో సాంబార్ కూడా వేసింది. సో సాంబార్ కలపాలి ఒకసారి, కలిపితే మంచిగా కనిపిస్తుంది మీకు. సో చూడండి సాంబార్ అయితే ఇట్లా చేసింది. తర్వాత ఇంకా ఏదో పెద్ద గిన్నె అయితే ఉంది ఫ్రెండ్స్, చూసేద్దాం ఒకసారి. సో ఏదో అన్నం చేసింది మళ్ళీ వెరైటీగా, పెసరపప్పు వేసి ఏమో తాలింపు వేసినట్టయితే వేసింది. జీలకర్ర ఆవాలు మిరియాలు ఏమేమో వేసింది ఫ్రెండ్స్. ఇట్లనైతే వేసింది. సో ఫ్రెండ్స్ ఇదైతే వేసింది. ఇంకా నేనైతే తినేసేసాను, నాకు చాలా ఆకలి అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తిన్నారో లేదో అనేది అయితే కామెంట్లో కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అండ్ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కొత్తగా చూసినట్లయితే కూడా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్ మా డాడీ అయితే మ్యాంగోస్ తీసుకొచ్చిండు. సో ఈ మధ్యలో అయితే చాలా తీసుకొస్తున్నాడు, ఎందుకంటే మళ్ళీ మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి రోజు తీసుకొస్తున్నాడు అసలు మ్యాంగోస్. ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే అసలు ఈ రోజు నిన్న మొన్న నుంచి అయితే అంబల్ అనేది చేయలేదు, ఈ రోజే అంబల్ చేసింది. అది ఎందుకో మళ్ళీ ఎక్కువనైతే చేసింది. సో ఒకసారి అయితే చూడండి, వేడిగా ఉంది. అండ్ స్పూన్ అయితే పెట్టి కలుపుతా చూడండి. సో కొంచెం చిక్కగా కూడా వేసింది. అండ్ ఈరోజు ఎందుకో మంచిగా అయినట్టుంది, పుల్లగా అయితే వస్తుంది. కానీ నాకు మరి అంత పుల్లగా ఉంటే నచ్చదనమాట. సో మా మమ్మీ అయితే పుల్లగా వేసింది ఈరోజు అంబలి. అది కూడా పెద్ద కుండలో వేసింది. నిన్న మొన్న చేయలేనందుకు అదంతా ఇదొక్క రోజే చేసేద్దాం అన్నట్టు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే ఇలా కింద బెడ్ అయితే ఇట్లా పెట్టినాం కదా, సో దాని అయితే పైకి లేపుతుంది. సో మేము ఎందుకు మంచిగా వేయలేదు అంటే, సో మా డాడీకి మెడిటేషన్ చేసుకుంటాడు. సో ఇది ఉంది కదా పిరమిడ్ లాంటిది. సో దీనికి కూడా కొంచెం దుమ్ము అనేది ఉంది. ఆ పిరమిడ్ దాని కింద కరెక్ట్ కూర్చోవడానికి అని చెప్పి ఇదైతే తెచ్చుకున్నాడు. సో దీనికి మొత్తం సైడ్కి మొత్తం ఇట్లా పిరమిడ్ లా ఉండే, కాకపోతే అప్పుడు ఒకసారి మా చెల్లి చనిపోయినప్పుడు ఇది ఇప్పడానికి అని చెప్పి మొత్తం అన్ని తీసేసినాము. పిరమిడ్ లాంటివి స్క్రూస్ అన్ని తీసేసినాము. సో రాడ్స్ పోల్స్ అవన్నీ అయితే ఒక దగ్గర ఉన్నాయి. ఇంకా అప్పటి నుంచి అయితే ఫిట్ చేసి పెట్టలేదు, ఇంకా అట్లే ఉంది. ఇంకా ఇట్లే ఈజీగా జరుపుకోవడానికి వస్తుంది అని చెప్పి, సో దీని కిందికి ఈజీగా జరుపుకోవడానికి వస్తుంది అని చెప్పి ఇంకా అట్లే ఉంది. సో ఫిట్ చేయాలి అవి కూడా, కాకపోతే కొంచెం టైం చూసుకొని అయితే ఫిట్ చేసేయాలి. సో ఎందుకంటే అవి ఫిట్ చేయాలంటే చాలా పిచ్చి తికమకలాగా ఉంటుంది. సో చాలా ఛాన్స్ అవుతుంది ఫిట్ చేయాలంటే. సో మా మమ్మీ అయితే దీన్ని దులుపుతుంది. సో రోజు అయితే దీని లేపైతే ఉడవలేము కదా, ఊకుకే తీయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అని ఇట్లా వీక్లో 2-3 టైమ్స్ అయితే ఇట్లా కొట్టి దులుపుతుంటుంది. ఇట్లా దులిపి ఇంకా కింద ఇదంతా ఊడ్చేస్తుంది చెత్త ఇదంతా. సో ఫ్రెండ్స్ ఇలా మా మమ్మీ ఇల్లు ఊడుస్తుందని చెప్పి మేమైతే బయటకు వచ్చినాము. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు ఊడుస్తుందంటే, అప్పటి నుంచి మేము లూడో అయితే ఆడుతున్నాము. నేను మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు మా చిన్న అందరం కలిసి ఫోన్లో లూడో గేమ్ అయితే ఆడుతున్నాము. సో అందుకని చెప్పి చాలా లేట్ అయింది. సో అందుకని చెప్పి ఇప్పుడైతే ఊడుస్తుంది. ఊడకపోవచ్చు, కాకపోతే మా తమ్ముడు ఇంకా ఉన్నాడు కదా, చెత్త వేస్తాడు, పేపర్లు దారాలు అని చెప్పి తీసి. సో వాని గురించి చెప్తున్నా అని చెప్పి నన్ను కొడుతున్నాడు. సో ఈరోజు అయితే వర్షం వస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇంకా మా మమ్మీకి పని ఉందంట. సో అందుకని చెప్పి కోరుకుంటలేను. సో రేపైతే మా మమ్మీకి తొందరగా పని చెప్పించి నేను వర్షం పోవాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను కోరుకున్నాను ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నా నమ్మకం కదా చిన్న. సో మా చిన్నచెల్లి కండక్ట్ కాటుక పెట్టుకొని దయ్యంలాగా వేసుకుంది. సో ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు అయితే బాయ్ అండ్ గుడ్ నైట్.